వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత బాగుంది చెప్పాలంటే బిగ్ బాస్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాగా ఉంది నాకు అడిగితే. ఇప్పుడు మనం సినిమా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది, ఆ డిఫరెన్షియేషన్ అయితే కనపడుతుంది ఇప్పుడైతే బిగ్ బాస్లో. ఫస్ట్ హాఫ్ నిదానంగా నడిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం తర్వాత ఎవరైతే రమ్య మోక్ష కానీ వీళ్ళందరూ దివ్యల మాధురి గారిని వీళ్ళని తీసుకురావడం వల్ల సినిమా సెకండ్ హాఫ్లోనే హిట్ అయ్యిందంట చూసారా, అలా ఉంది బిగ్ బాస్. నేను ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ నడిచింది స్లోగా స్టోరీ, సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ హిట్ అయిపోయింది నేను చెప్పాలంటే. అంటే అందరూ బయటికి వెళ్ళడం లోపల రావడం ఒక స్కూల్ లాగా హాస్టల్ లాగా అయిపోయింది వీళ్ళందరికీ. అది నిజమే. ఏదో మనం సంక్రాంతికో లేకపోతే దసరాకో లేకపోతే ఏదైనా జాతరలకు వెళ్తాం కదా, అలా వెళ్ళి ఒకరు వెళ్ళి వస్తున్నారు. అంటే కొంతమంది ఏంటంటే ఎలిమినేట్ అవ్వడం వల్ల వాళ్ళని అన్ఫేర్ ఎలిమినేషన్ అనడం, దీనివల్ల బిగ్ బాస్కి ఏమైనా ఫరక్ పడుతుందని చెప్పేసి వాళ్ళు అనుకోవడం. సో ఈ రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది కొంచెం క్రియేట్ అవుతుంది. వాళ్ళు వెళ్ళడం రావడం తప్పు. సో ఒకసారి లోపలికి వచ్చారంటే వాళ్ళని పంపడమా ఉంచడమా అని ఒకటే ఉండాలి. అలా ఉంచారనుకోండి వాళ్ళ స్ట్రాటజీలు తెలుస్తాయి. వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడము ఏదో కొత్త సరుకు తెచ్చినట్టు మళ్ళీ. సో ఆ రకంగా ఉందన్నమాట. సో మీ పరంగా బర్నీ గారు ఉండాలా, శ్రీజ గారు ఉండాలా హౌస్లో? ఇప్పుడు బర్నీ గారు ఏముందండి, బంధాలను కలుపుకొని పోయే వ్యక్తి బర్నీ గారు చెప్పాలంటే సేఫ్ ఆడుకుంటాడు, అందరిని కలుపుకుంటూ పోతాడు. ఇప్పుడు అన్నంలో మనం పప్పు ఉప్పు ఎలా కలుపుతాం అలా కలుపుకుంటూ పోతాడు. శ్రీజ ఎలా అంటే కొంచెం నిజంగానే దమ్ము ఉంది కొంచెం, ఏదో ఆ దమ్ము అనే పేరు పెట్టుకున్నది అని కాదు, దమ్ము అయితే ఉంది కొంచెం. ఏదో ఎదిరించడం కానీ ఎదురెళ్ళడం కానీ ఢీ కొట్టడం కానీ అవతలకి కౌంటర్ వేయడం కానీ మాటకి ప్రతి మాట అనడం ఉంటాయి కదా, అలాంటి మాట అయితే దమ్ము చేయగలుగుతుంది. సో బర్నీ గారు అంతా లేదు మరి, అంటే లైక్ ఇప్పుడు ఇస్తారు కానీ కంపేర్ చేసుకుంటే మనం అంత ఇయరైనా బర్నీ గారు. సో నాకు తెలిసి దమ్ము శ్రీజ ఉండడం కూడా కరెక్టే, దమ్ము శ్రీజ గారు ఉండడం కరెక్టే. ఇంకా తనుజ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే తనుజ గారు ఖచ్చితంగా టైటిల్ కంటెండర్. నాకు తెలిసినంతవరకు సుమన్ శెట్టి అన్న, తనుజ, ఇమ్మానుయల్ వీళ్ళ ముగ్గురే నిలబడతారు లాస్ట్ వరకు. వీళ్ళ ముగ్గురితోనే నడుస్తుంది బిగ్ బాస్ లాస్ట్ వరకు మ్యాక్సిమం. లేదు అస్సలు వెళ్ళదు. అలాంటి ఊహలు ఎవరైతే పెట్టుకుంటారో తీసేయండి. ఖచ్చితంగా తనుజ ఖచ్చితంగా ఉంటుంది టాప్ 3 కంటెండర్. టైటిల్ విన్ అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అది జనాల్ని ఇప్పుడు మీరు ఏడుస్తుంది కాబట్టి అని చెప్పేసి అడిగారు, ఏడకపోతే మీరు అడిగేటోలే కదా నన్ను. సో కాబట్టి అది ఒక స్ట్రాటజీ అనమాట. జనం ముందు మనం కనపడాలి, ఆడ ప్రపంచం మొత్తం మనం చూస్తుంది, ఆడ ప్రజానికం మనం చూస్తుంది, మనం ఏ విధంగా వాళ్ళు మనల్ని క్యాష్ చేసుకుంటారు. సో నేను ఏడుస్తేనే నన్ను జనాలు అడుగుతారు, ఏడకపోతే అడగారు. ఇప్పుడు దివ్యల మాదిరి గారు స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, ఫైర్ అయిపోయారు ఒక్కసారిగా జనాల మీదకి వచ్చి, కరెంట్ పోల్లాగా వచ్చారు, పట్టుకుంటే షాకే. ఆ రకంగా జనాల మీద అక్కడ ఉండడం వాళ్ళ మీదకి వచ్చి దాడి చేయడము. సో తర్వాత మళ్ళీ తెలుసుకోవడము, తర్వాత మళ్ళీ అందరినీ బుజ్జగించడము, తర్వాత కలుపుకోకపోవడము. సో ఇవన్నీ ఉంటాయి బిగ్ బాస్లో. కేవలం మనం టాస్కులు చూసి బిగ్ బాస్ టైటిల్ కంటెంట్ ఇవ్వాలంటే ఇవ్వలేం, టైటిల్ ఛాంపియన్షిప్ ఇవ్వాలంటే ఇవ్వలేం. సో అన్నీ ఉండాలి బిగ్ బాస్, అన్నీ మిక్స్ అవుతానే, అన్ని ఎమోషన్స్ మిక్స్ అవ్వాలి. ఇప్పుడు దివ్యల మాదిరి గారు మీరు చూసుకుంటే ఇప్పుడు కామన్ కూల్ ఎమోషనల్గా ప్లే అవుతుంది ఇప్పుడు గేమ్. మాట్లాడితే రీతి చోరుతో గొడవ పడుతుంది. సో అది పడట్లేదు వాళ్ళిద్దరికి. దివ్యల మాదిరికి రీతి చోరు పడట్లేదు. అబ్బా ఇది లాస్ట్ వరకు ఇలా కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికైనా పులి సింహం ఒక చోట ఉండదు, రెండు వేరు చోట్ల ఉంటాయి. సో ఎవరైనా కానీ వాళ్ళిద్దరిలో జనాలు ఎవరు అనుకుంటే వాళ్ళు రీతి చోరీ లేకపోతే దివ్యల మాదిరి అనుకుంటే సింహం పులి వాళ్ళిద్దరు ఒక చోట పడదు. వాళ్ళిద్దరు ఎలా ఉంటే ఇంకా పెట్రోల్ మీద అగ్గేసినట్టే బగ్గుమంటున్నారు. అదే ఇస్తుంది ఇద్దరికి ఒకరి మీద ఒకరు, నువ్వు అంటే నేను, నువ్వు అని టఫ్ అని నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. సో ఏదో మరి అది ఎందుకో నాకు తెలీదు, ఏమన్నా అందరూ మమ్మల్ని చూడాలి అని చెప్పేసి ఒక స్ట్రాటజీ నేను అనుకుంటున్నా. చూద్దాం ముందు ఎలా ఉంటుందో. సో ఈ బిగ్ బాస్ మాత్రం వీళ్ళ ముగ్గురు మీదే డిపెండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పాలంటే రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది. రమ్య మోక్ష ఎందుకు ఎలిమినేట్ అయింది అంటే అడాప్ట్ అవ్వలేదు బిగ్ బాస్కి. తను కంప్లీట్గా అడాప్ట్ చేసుకోలేమైంది బిగ్ బాస్ని. బిగ్ బాస్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదో రమ్య మోక్షని చూసి నేర్చుకోవాలి. అంటే ఇలాంటి వ్యక్తి ఉంటే ఎలిమినేట్ అయిపోతారు ఈజీగా. సో రమ్య మోక్ష అడాప్ట్ అవ్వలేదు. సో తను కరెక్ట్, అంటే తను ఉండే విధానం కరెక్టే, కానీ అలా ఉండకూడదు. అలా ఉంటే మాత్రం కష్టం, సర్వే అవ్వలేదు. సరే ఏదైనా కానీ తను ఉండే విధానం అది మంచైనా చెడైనా అది జనాలకు నచ్చితే మంచి నచ్చు, నచ్చకపోతే చెడ నచ్చు. సో ఆ మంచి చెడుల మధ్య మాట్లాడుకుంటే అలా ఉండడం కరెక్ట్ కాదు. బిగ్ బాస్ అలాంటి వాళ్ళని ఉండనివ్వరు జనాలు. ఇంకా అలాంటివి అదే నేను చెప్తున్నా. ఇంకా అక్కడ ఏ విధంగా ప్లే చేసిందో జనాలకు ఆ విధంగా ఉండే వాళ్ళు బిగ్ బాస్ ఉండలేరు. తను అడాప్ట్ చేసుకోలేకపోయింది బిగ్ బాస్ని. కానీ దివ్యల మాదిరిగా చూడండి తెలివిగా ప్రదర్శించింది. మళ్ళీ ఫస్ట్ అలా వచ్చింది, తర్వాత చూడండి ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ పోవడము, కొన్ని బుజ్జగించడాలు, ఇలాంటి తను చేత క్లోజ్ అవ్వడం, ఇవన్నీ స్ట్రాటజీలు ఇలా ప్లే చేస్తేనే బిగ్ బాస్లో ఉంటారు ఎవరైనా కానీ. బాండ్స్ గురించి మాట్లాడింది, అందరూ బాండ్స్ పెట్టుకుంటున్నారు అని, అందరి బాండ్స్ని సపరేట్ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి అమ్మ అని తనుజతో బాగా అదే కదండి. ఫస్ట్ బిగ్ బాస్ని అడాప్ట్ చేసుకోలేకపోయిన తర్వాత తను తెలుసుకుంది దివ్యల మాదిరి. సో ఇప్పుడు తనే టాప్ 5లో ఉంది. టాప్ కంటెంటర్లో కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది, టాప్ 5లో ఖచ్చితంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దానికి ఇప్పుడు కొంచెం ఓట్స్ పెరుగుతున్నాయి, క్రేజ్ పెరుగుతుంది కొంచెం. అంటే జనాలు బిగ్ బాస్ చూడడం కారణం కూడా దివ్యల మాదిరి గారు కూడా ఒక రీజన్. ఇప్పుడున్న మూమెంట్లో అంటే ఈ పీక్ స్టేజ్లో, ఈ ప్రైమ్ టైంలో వాస్తవం చెప్పాలంటే. సో తనకేం ఇప్పుడు ఫ్యాన్స్ ఉండాలి తర్వాత విషయం. తనంటే పడిన వాళ్ళు ఉంటారు, గిట్టన ఉంటారు, తనంటే ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో అది పక్కన పెడితే ఇప్పుడున్న ప్రైమ్ బిగ్ బాస్, పీక్ స్టేజ్ ఉన్న బిగ్ బాస్కి
దివ్యల మాధురి గారు ప్లస్ పాయింట్. బయట శ్రీను గారు కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఎస్, ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా ప్రమోట్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు వాళ్ళు గెలిపించాలంటే వాళ్ళని గెలిపించుకోవాలంటే ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా కానీ లోపలికి వెళ్ళినా, మన వాళ్ళు ఎవరైనా లోపలికి వెళ్ళినా మనం ప్రమోట్ చేస్తాం. సో ఆ విధంగా ఆయన కూడా వెళ్తున్నాడు ముందుకి. సో దివ్యల మాధురి గారు కూడా మంచి ఒక టాప్ 5 కంటెండర్, ఇప్పుడైతే టాప్ 5 కంటెండర్. నాకు తెలిసి ఇంకా తనుజ గారు ఖచ్చితంగా టాప్ 3, సంజన గారు ఉంటారు ఖచ్చితంగా. సో సుమన్ శెట్టి అన్న, ఇమాన్యుల్ ఉంటాడు. ఇప్పుడైతే దివ్యల మాధురి ఉంటుంది, ప్లస్ మన కళ్యాణ్ కూడా మంచి ఛాన్స్ అనమాట. టాప్ 6లో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో ఖచ్చితంగా బిగ్ బాస్ అనేది ఇంకా ముందు ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. సుమన్ శెట్టి గారు ఎలా ఆడుతున్నారు? ఆయన ఇంకా డీసెంట్ అండి, చెప్పాల్సిన అవసరం లేదు. డిసిప్లిన్, డీసెన్సీ ఏదో ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఎవరితో ఏం పెట్టుకోకుండా, యాటిట్యూడ్ చూపించకుండా తన మనస్తత్వం తంది. సో నేనైతే బిగ్ బాస్లో సుమన్ శెట్టి గారి ఫ్యాన్. అంటే ఈసారి ట్రోఫీ తనుజ గారిదని చెప్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి గురించే మనం చెప్పలేమండి, తనుజ గారు అని చెప్పేసి చెప్పలేము. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే తనుజ గారు కానీ సుమన్ శెట్టి గారిని కానీ వీళ్ళిద్దరిలోనే ఉంటుంది ట్రోఫీ. తనుజ కానీ సుమన్ శెట్టి కానీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ట్రోఫీ. గెలిస్తే కూడా వీళ్ళిద్దరి మధ్యలోనే గెలుస్తారు. వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా ఓకే, ఫెయిరే. సో అది. థ్యాంక్ యూ.